హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ డబుల్ కా మీఠా బ్రెడ్తో చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి దీనికోసం నేను ఒక ప్యాకెట్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. దీన్ని 4 సైడ్స్ కట్ చేసేసి బ్రెడ్ని 4 క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇలా 4 క్యూబ్స్లా అన్ని బ్రెడ్స్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువ కలర్ రానివ్వకండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ముందు బాదాం చేసుకోండి, ఎందుకంటే బాదాం కొంచెం టైం పడుతుంది కదా. బాదాం కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాషు, ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోండి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 1 లీటర్ పాలు వేసుకోండి. ఒక ప్యాకెట్ బ్రెడ్కి 1 లీటర్ పాలు సరిపోతాయి. పాలు ఇలా మరిగిన తర్వాత దీనిలో పంచదార 2 కప్స్ పంచదార వేసుకోవాలి. పంచదారను బాగా మిక్స్ చేసుకొని దీనిలో కొంచెం సాఫ్రాన్ వేసుకోండి. సాఫ్రాన్ ఓన్లీ కలర్ కోసమేనండి, మీకు ఇష్టం ఉంటే కలర్ కూడా వేసుకోండి. ఇలా కొంచెం పాలు థిక్ అవ్వాలి. థిక్ అయిన తర్వాత మనం వేపుకున్న బ్రెడ్ పీసెస్ ఇలా అన్ని పాల్లో డిప్ అయ్యేటట్టు చేసుకోవాలి. దీని మీద ప్లెయిన్ కోవా అండి, మనం ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, మార్కెట్లోనైనా దొరుకుతుంది. దాని మీద లేయర్లా వేసుకోవాలి. మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా లేయర్లా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మెలాన్ సీడ్స్ ఉంటాయి కదా, మెలాన్ సీడ్స్ కూడా ఒక లేయర్ వేసుకోండి. మెలాన్ సీడ్స్ ఈ స్వీట్కి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి అలా హాఫ్ అన్ అవర్ వదిలేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రెడ్ పాలనంతా పీల్చుకొని స్వీట్ చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.